హాయ్ బ్రో అందరికీ. వీడేంటి కొత్తగా బైక్ వీడియో పెట్టారని చూస్తున్నారా? ఏం లేదు బ్రో, కొత్తగా అయోధ్య పెట్టారు కదా మన వైజాగ్లో. సరదాగా వైజాగ్ వెళ్ళి అయోధ్య గుడికి వెళ్ళాం బ్రో సరదాగా చూడడానికి. మనకి ఎంట్రీ ఫీజు వచ్చేసి 50 రూపీస్ బ్రో. చాలా వర్త్ బ్రో, 50 రూపీస్ అంటే చాలా వర్త్. చాలా ఫేమస్ అయింది కదా ఈ మధ్యన అయోధ్య గుడి ఇక్కడ. ఫేమస్ అవడంతో అలా ఫ్రెండ్స్తో వెళ్ళాము. అయోధ్య ఒరిజినల్ అయోధ్యలో దించాడు బ్రో మన వైజాగ్ అయోధ్య గుడి. మన కట్టిన అతనికి యాక్సెప్ట్ చేయాలి బ్రో, నిజంగా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే కొందరికి అయోధ్య వెళ్ళాలని చెప్పి డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ కూడా కొందరికి వైజాగ్ అయోధ్య వచ్చి చూస్తే డ్రీమ్ తీరిపోయింది అని అనుకుంటారు. అలా కట్టారు బ్రో. నాకైతే చాలా చాలా నచ్చింది బ్రో గుడి. అయోధ్య గుడి, వైజాగ్లో అయోధ్య గుడి చాలా నచ్చింది బ్రో. ఆ లుక్, వెనకాల నుంచి మొత్తం గుడి చూస్తే ప్రింట్ ఒరిజినల్ అయోధ్యలో దించాడు బ్రో గుడి అయితే. నిజంగా అంటే నిజంగా బ్రో, బుర్ర పాడు బ్రో గుడి మాత్రం. అయోధ్య గుడి అంటే చాలా బుర్ర పాడు బ్రో. అంత బాగుంది గుడి. ఒక 3-4 డేస్ 5 డేస్లో గుడి తీసేస్తారు బ్రో. ఇంకా ఎవరైనా వెళ్ళాల్సిన బేగా వెళ్ళి చూడండి బ్రో, ఒక 5 డేస్లో తీసేస్తారు. ఇంకా అలా బీచ్లోకి వస్తాం బ్రో, బీచ్ రోడ్కి. ఇంకా బీచ్ రోడ్ అంటే తెలిసిందే కదా బ్రో, ప్రేమ జంటలు ఉంటాయి. మనకి ఎవరు లేరు, కానీ ప్రేమ జంటలు ఇక్కడ బీచ్ రోడ్లో చూడలేకపోతున్నాం. కొబ్బరి తోటల్లో అంటే కూర్చొని ఊసులాడుకోవడం బోల్ జరుగుతాయి బ్రో, చూడలేకపోతున్నాం. బీచ్ రోడ్ అంటే మీకు అందరికీ తెలిసిందే కదా, తెలియనిది ఏం లేదు కదా. కానీ బాగుంది బ్రో ఈరోజు ఫుల్. అలాగా స్టార్ట్ అయ్యాం బ్రో, మళ్ళీ రైడ్ స్టార్ట్ అయ్యాం. ఇంకా వెళ్ళిపోదామని చెప్పి స్టార్ట్ అయ్యాం. బీచ్ రోడ్లో లుక్ చూస్తే దోల బ్రో. క్లైమేట్ కూడా ఈరోజు దోలగా ఉంది బ్రో. ఇంకా టైం అవుతుందని చెప్పి వెళ్ళిపోతున్నాం బ్రో. సరే బ్రో, అందరికీ లవ్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్. మోర్ వీడియోస్ ఫాలో మీ. లవ్ యూ గైస్.